సరే ఏంటి 850 కోట్ల అవినీతి జరిగిందంటున్నారు. ఎక్కడ పెట్టారు ఈ డబ్బు అంతా మీరు కానీ మీ డాడీ కానీ? అదంతా అవాస్తవం అండి. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఆయన నోటితోనే లాస్ట్ వారాహి యాత్రలో 390 కోట్లు అన్నారు. మళ్ళీ ఇప్పుడు అది 800 కోట్లు పెరిగింది. మరి రేపు 10,000 దాకా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మన నాలుగుకి ఏమన్నా చెప్పుకోవచ్చు కాబట్టి. అది 2018లో గవర్నమెంట్ ఆర్డర్ వచ్చింది రైతుల దగ్గర నుంచి ఆ 20 ఎకరాలు తీసుకుని టీడీఆర్ బాండ్స్ ఇష్యూ చేసే విధంగా. మరి అదే ప్రాసెస్ ప్రకారం అదే కంటిన్యూ అయింది. రైతులకి ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో వారికి టీడీఆర్ బాండ్స్ వెళ్తాయి, కానీ మాకు డబ్బులు ఎలా వస్తాయో మరి నాకైతే అర్థం కావట్లేదు. అందులో ఉన్నది మ్యాక్సిమం ఒక సామాజిక వర్గం చెందిన వారే. మరి వాళ్ళందరూ టీడీపీ సానుభూతిపరులు ఎక్కువ అందులో. మరి అలాంటి వారు మాకెందుకు డబ్బులు ఇచ్చేస్తారు? అంటే ఇక్కడ సివిల్ సప్లైస్ మంత్రిగా చేస్తూ ఇక్కడ దోచుకున్న డబ్బంతా కూడా తెలంగాణలో వేరొక రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీలు పెట్టారనేది పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఏంటి అక్కడ ఈ డబ్బంతా అక్కడ పెట్టారు, దాని మీద రెవెన్యూ ఎంత జనరేట్ అవుతుంది స్టీల్ ప్లాంట్ల మీద? ఈరోజు ఒక స్టీల్ ప్లాంట్ పెట్టాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అవన్నీ మనం గవర్నమెంట్స్ కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మరి జేఎస్డబ్ల్యూ మనం చూస్తున్నాం. అలాంటిది ఒకటి కాదు 2 స్టీల్ ప్లాంట్లు మరి మాకు హైదరాబాద్లో ఉన్నాయి అంటే మరి నాకే తెలీదు. నా స్టీల్ ప్లాంట్లు నాకు బాలానగర్లో ఉన్నాయని చెప్పారు, అడ్రస్తో సహా చెప్పారు. మరి అవి ఎక్కడో చూపిస్తే నేను అది పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా ఇచ్చేసి మేము రాజకీయాన్ని తప్పుకొని శాశ్వతంగా మేము రాజకీయాన్ని తప్పుకుంటామని చెప్పి తెలియజేసుకున్నాం. మంత్రి కారుమూరిని గోస్తని నదిలో కలిపేద్దాం, కారుమూరి సునీల్ తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా ఇంటికి పంపించేద్దాం, ఇది పవన్ కళ్యాణ్ అనేది. దీనికి ఏ విధంగా రెస్పాండ్ అవుతారు? ఇప్పుడు గతంలో ఎప్పుడు కార్బన్ నాగేశ్వరరావు గారిని విమర్శించేవారు, అన్నీ చేసేవారు, కార్బన్ నాగేశ్వరరావు గారు రిప్లై ఇచ్చేవారు. మరి ఇప్పుడు నేను కొత్తగా ప్రత్యక్ష రాజకీయాల్లో కొత్తగా వచ్చాను. నా వయసు 33 ఏళ్ళు. మరి ఒక యువకులకి ఏదో ఒక డిఫరెన్స్ గత ప్రభుత్వాల కంటే బాగా చేయాలి, ప్రజలకి మంచి జరగాలి, రైతుల కష్టాలు తెలుసుకుని నా గళాన్ని ప్రజల గళాన్ని నేను నా ద్వారా ఢిల్లీలో వినిపించాలని చెప్పి నేను ప్రయత్నిస్తుంటే, దాని గురించి ఆలోచిస్తుంటే ఈరోజు నా మీద ఇట్లా మాట్లాడడము, నా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఇట్లా మాట్లాడుతున్నారు. కానీ నేను కానీ మా ఫాదర్ కానీ మేము ఇలాంటి అసలు పట్టించుకోము. మేము ఇంకా స్ట్రాంగ్ అవుతాము. అలానే తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ముందు ఆయన సీటు గురించి చూసుకోవాలి. జగన్ గారిని అతాపాదాలు తొక్కేస్తాను, మమ్మల్ని గోస్తాని నదిలో కలిపేస్తాను, వేరే వాళ్ళని బట్టలు ఉడిదేసి మోకాళ్ళ మీద నుంచోబెడతాను, ఇవన్నీ కూడా డెమోక్రటిక్ కంట్రీలో ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. నా వయసు 33 ఏళ్ళే, మీకంటే చిన్నవాడిని, కానీ మీకు చెప్తున్నాను. ఎందుకంటే మనం ఫ్యూచర్ జనరేషన్ పొలిటీషియన్స్కి ఒక మంచి వాతావరణం ఇవ్వాలి. ఇలా వాతావరణాన్ని పొల్యూట్ చేసేసి మనం ఏదేదో మాట్లాడేసి ఇప్పుడు యువకులకి ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు?